ఉన్నారు. ఆయనకు దివ్యనేత్రాలు ఒసగబడ్డాయి. ఆయన భగవంతుని యొక్క సమస్థానంలో ఎలా ఆవరించి ఉన్నారు భగవంతుడు అనేది విశ్వరూపం అక్కడే ఉండి భగవంతుడు ప్రదర్శించిన సంపూర్ణ విశ్వరూపాన్ని చూస్తున్నారు. అంటే సంపూర్ణం అంటే భగవంతుని యొక్క ద్విభుజమే సంపూర్ణం అండి. ఇది పాక్షికము. అంటే అంతటా నిండి ఉన్న భగవానుడు పాక్షికం అనేది. పరమాత్మ హృదయంలో ఉండే పరమాత్మ తర్వాత దానికంటే ఉన్నతమైన దర్శించుకోగలుగుతాం. అంటే సమస్తంలో భగవంతుడు పరమాత్మ రూపంగా ఉన్నాడని. కానీ స్వయం భగవాన్ అనేది సంపూర్ణమైన జ్ఞానోదయం అన్నమాట. ఎవరైనా సంపూర్ణ భగవాన్ని దర్శించుకోవడమే కోరుకుంటారు. అదే పూర్ణత్వం అన్నమాట. కాబట్టి స్వయం భగవానుడు పూర్ణత్వమైన మనకు పూర్ణంగా ద్విభుజ రూపంలో మురళీధరుడైన భగవానుడే మనం కోరుకోవాలి. అదే పూర్ణత్వం అన్నమాట. అంటే ఇప్పుడు కొందరు బ్రహ్మజ్యోతిని దర్శించుకోవాలి, బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వాలని కోరుకుంటారు కదా. అది చాలా గౌనం అన్నమాట, తక్కువైంది. అంటే వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తును చేరలేదు. ఆ బ్రహ్మజ్యోతి అనేది భగవంతుని యొక్క దేహ కాంతి మాత్రమే అన్నమాట. భగవంతుని యొక్క దేహ కాంతే బ్రహ్మజ్యోతి. అక్కడ ఏం లీలలు ఉండవండి, వాళ్ళకు సేవ ఉండదు. వాళ్ళకు కేవలం అక్కడ సచ్చిత్ రూపం ఉంటుంది. అంటే శాశ్వతమైన జ్ఞానపూర్ణమైన రూపం ఉంటుంది. కానీ అక్కడ ఆనందం ఉండదు అన్నమాట. వాళ్ళకి ఆనంద రూపం. అక్కడ మనకు సచ్చిదానంద రూపాలు వస్తాయి గోలోకంలో, వైకుంఠంలో. కానీ బ్రహ్మజ్యోతిలో వారికి ఏం సేవ చేయడం, కార్యకలాపాలు లేకపోవడం వల్ల, సేవ లేకపోవడం వల్ల వాళ్ళకు ఆనందం దొరకదు. జీవుని యొక్క సహజ స్థితి ఏం చెప్పుకున్నామండి? జీవేర స్వరూప హై కృష్ణేర నిత్యదాస్. భగవంతుని యొక్క నిత్యదాసునుగా ఉండడమే జీవుని యొక్క సహజ స్థితి. కానీ అక్కడ సేవ చేసే కార్యక్రమం లేదు. సేవ చేయకుండా ఎవరు ఉండలేరు. ఇక్కడ ఈ భౌతిక జగత్తులో కూడా అందరూ యజమానులు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వాళ్ళ ఇంటికో, వాళ్ళ భార్యకో, వాళ్ళ కుమారులకో, వాళ్ళ కుక్కకో, వాళ్ళ కారుకో, దేనికో దానికి సేవ చేస్తూనే ఉంటారు. అందరూ సేవ చేస్తూనే ఉంటారండి. ప్రతి ఒక్కరు సేవకులే ఇక్కడ. ఇప్పుడు ప్రధానమంత్రి మనం ఏమనుకుంటాము, ఆయన పెద్ద స్థాయిలో ఉన్నారు, ఒక పెద్ద ప్రధానమంత్రి అనుకుంటాం. కానీ ఆయన ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఏమని చెప్తారండి? ఈ దేశ ప్రజలారా, నేను మీ అందరికీ సేవ చేస్తాను అంటారు అన్నమాట. మనం నలుగురికి కుటుంబానికో ఏమో సేవ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాము. ఆయన దేశ ప్రజలందరికీ సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ సేవకులే అన్నమాట. కానీ మిథ్యాహంకారంతో ఏమని భావిస్తాము? యజమాని అనుకుంటాము. అక్కడ ప్రధానమంత్రి మనం ఏమనుకుంటాం? ఆయన గొప్ప స్థాయిలో ఉన్నారు, ఆయన అన్నిటినీ నియంత్రిస్తారు, ఆయన రాజ్యం వెళ్తున్నారు, రాజు అనుకుంటారు. కానీ ఆయన స్థితి ఏంటండి? ఆయన సేవకుడు.